పుణ్యం సుఖాల రూపంలో అయిపోతోంది. కొత్తగా పుణ్యం లేని నాడు జీవుడు ఎలా సుఖిస్తాడు? ఇందులో 70 ఏళ్ళు ఉంటాను, పోనీ 80 ఏళ్ళు ఉంటాను, అథవా 100 ఏళ్ళు ఉంటాను. ఆ తర్వాత అయినా దీన్ని నేను విడిచిపెట్టాలా? విడిచిపెట్టిన తర్వాత ఈ జీవుడు మళ్ళీ ఇంకొక జీవుడిలోకి వెళ్ళాలా? గజేంద్ర మోక్షణ ఘట్టంలో గజేంద్రుడు అంటాడు, నానానేక పయూధముల్ పెద్ద కాలంబు వనములో సమ్మానింపం 1,00,00,000 కరణీనాథుండనయ్యుండి మా దానాంబ చందన వ్రతాంతఛాయలం దుండలేక నిరాశ ఇటేల వచ్చిది భయం బిట్లో గదే ఈశ్వర అంటాడు. 1,00,00,000 కరణీనాథుండనయ్యుండి 10 లక్షల కోట్ల భార్యలు నాకన్నాడు. ఈ జన్మలో ఉంటే కోటేశ్వరరావు అన్న పేరుతో ఈ శరీరంలో ఉన్నాను, అది ధర్మపత్నిగా ఉంది. ఇత పూర్వం ఈ జీవుడు ఎక్కడున్నాడో, ఎవరు భార్యో, ఎవరు బిడ్డలో ఎవరికి తెలుసు. కాబట్టి ఈ జీవుడు 100 సంవత్సరముల తరువాత అయినా ఈ శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెడతాడు కదూ. అప్పుడు ఇల్లు కావాలిగా, బట్టలు కావాలిగా, భార్యని పోషించుకోవాలిగా, బిడ్డల్ని పోషించుకోవాలిగా, డబ్బు కావాలిగా. ఏదడ్డు పెట్టి ఈశ్వరుడు ఇస్తాడు? చేసిన పుణ్యము కర్మము తప్ప ఇంకా ఏదీ వెంట వచ్చేది లేదు. ఆ పుణ్య సముపార్జనకు మార్గం ఏది అంటే అతిథిని ఆదరించుటయే. అందుకే అతిథి కుటుంబ సభ్యుడు కావాలి. అంటే ప్రతిరోజు అతిథిని ఆరాధించడం అనేటటువంటిది ఉండాలి. ఈ దేశంలో ఒకానొకప్పుడు సంప్రదాయం ఏమి అంటే ఇంట్లో అతిథి లేకుండా, అతిథికి ఆచమనం వెయ్యకుండా అసలు అన్నం తినేవారు కాదు. అతిథికి పెట్టి అప్పుడు అన్నం తినేవారు. అంత మర్యాదతో కూడుకున్నటువంటి కుటుంబ విలువలు కలిగినటువంటిది. అందుకే అలా ఒకరికి పెట్టకుండా దాచుకోవడం ఇంటి యజమానికి యజమానురాలికి అలవాటైందనుకోండి, తర్వాత కొడుక్కి కోడలకి కూడా అదే లక్షణం వస్తుంది. వచ్చిందనుకోండి, పుణ్యం పూర్తయిపోయిందనుకోండి, సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలకపండు కరణిని సుమతి. మధ్యపతనం అయిపోతుంది ఐశ్వర్యం. ఒకరికి పెట్టినంత కాలమే ఐశ్వర్యం పెరుగుతూ ఉంటుంది. ప్రవహించిన నీటికి దుర్వాసన ఉండదు, కానీ నిలబడిపోయిన నీటికి దుర్వాసన వస్తుంది. డబ్బు అంటేనే, లక్ష్మి అంటేనే, కరెన్సీ అంటేనే దట్ విచ్ ఫ్లోస్. వెడుతున్నంతసేపే ప్రయోజనాన్ని ఇస్తుంది. దాచేశారంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. అందుకే ఎక్కడైనా సరే అలా దాచేయడం అలవాటైతే ఈశ్వరుడు అంగీకరించాడు. అందుకే చూడండి, వారిల్లు సొచ్చి దూరంబుగ నెయ్యి త్రాగి తుటనా కడవల్ వారింట నీసుతుండిట వారికి వీరికిని పెద్ద మాదయ్య సతి ఆడందని మీగడ పెరుగోడక నీ చుతుడు త్రావి ఒక ఇంచుక తా కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి. ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ అత్త వచ్చినటువంటి అతిథికి తాగవయ్యా అని ఇంత మజ్జిగ ఇవ్వదు, తినవయ్యా అని ఇంత వెన్నముద్ద పెట్టదు, తినవయ్యా అని భోజనం పెట్టదు. అత్తగారి లక్షణం కోడలకు వచ్చింది. ఇద్దరూ కలిసి వెన్నంతా తీసుకెళ్లి ఉట్టిలో పెట్టారు. ఇలా బ్రతకకూడదని చెప్పడం కోసమని చెప్పి అత్త కోడలు నిద్రపోతుంటే చిన్ని కృష్ణుడు వచ్చి రాత్రివేళ కడవ పైకెక్కి జాగ్రత్తగా వెన్న తినేసి కాస్తంత వెన్న మాత్రం వెళ్ళిపోతూ కోడలు మూతికి రాసి వెళ్ళిపోయాడు. తెల్లవారుజామున అత్తగారు లేచి ఐశ్వర్యం ఉందో లేదో ముందు కుండలను ఎత్తి చూసింది, తేలిగ్గా ఉన్నాయి. అమ్మో వెన్న అంటూ చూస్తే కోడలు మూతికి వెన్న కనపడింది. ముచ్చా రాత్రి నువ్వు తిన్నావా అని కోడల్ని కొట్టింది. ఒకరికి పెట్టకుండా తానే దాచుకున్నది ఎందుకు పలికొస్తుంది అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కొట్టుకు చావడానికి పలికొస్తుంది. ఆఖరికి ఒకరికి పెట్టడం అలవాటైన కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయని చెప్పడానికే అతిథిని కుటుంబంలో సభ్యుణ్ణి చేసి కుటుంబ వైభవంగా ప్రకాశింపజేశారు. మహాతల్లి డొక్కా సీతమ్మ గారిని తూర్పుగోదావరి జిల్లాలో మా పీకన్నవరంలో ఉండేది. నిరతాన్నదాత. ఎవరు ఇంటికొచ్చినా అన్నం పెట్టడం ఆ తల్లి యొక్క అలవాటు. ఆవిడ జీవితం మొత్తం మీద ఒకే ఒక్కసారి తిరణాలు చూడడం కోసమని చెప్పి బయలుదేరి వెళ్ళాలి అనుకుంది. గోదావరి తీరం మీద ఆ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళేటప్పటికే అవతల వైపు నుంచి పెళ్లివారి సమూహం వస్తోంది. పిల్లలు ఏడుస్తున్నారు. ఆ యజమానురాలంది ఇంకెంతసేపే, కొద్దిసేపు ప్రయాణం చేస్తే అదిగో అక్కడే పీగన్నవరంలోనే మహాతల్లి డొక్కా సీతమ్మ గారు ఉంది, ఎప్పుడు వెళ్ళినా అన్నం పెడుతుందే, అందుకని తొందరపడకండి వెళ్ళిపోదాం, ఎంతో దూరం లేదు, తాళండి ఆకలికి అంటోంది. పాపం ఈ బయలుదేరినటువంటి తల్లి ఇన్నాళ్ళగా బయలుదేరింది. అయ్యో నా కోసం అతిథులు వస్తున్నారు, నమ్మకంతో వస్తున్నారని చెప్పి వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళకి అన్నం వండి పెట్టింది. ఇంటికొచ్చిన వాళ్ళు ఏమీ తినకుండా వెడితే ఆవిడ అంగీకరించేది కాదు. కనీసం రాచిప్పలో ఉన్న, పూర్వం రాచిప్పలను ఉండేవి, అందులో ఉన్నది కాస్త చింతకాయ పచ్చడి తీసి చేతికి రాసేదిట. కనీసం ఆ చింతకాయ పచ్చడి నాకైనా వెళ్ళాలి. ఇంటి ముందు నుంచి వెళ్ళిపోతూ ప్రసవ వేదన పడుతున్నటువంటి జమీందారు కూతుర్ని తన దగ్గర పెట్టుకుని పురుడు పోసి నెల్లాళ్ళుంచి పచ్చం పెట్టి పంపించింది. ఆ మహాతల్లి దగ్గర అన్నం తినడానికి ఒకప్పుడు శ్రీ మహావిష్ణువే వచ్చి అన్నం తిన్నారు. తర్వాత పొలంలో లంకె బిందెలు పడ్డాయి. అటువంటి తల్లి బ్రతికున్నంత కాలం పెట్టడం ఒక్కటే వచ్చిన తల్లి.
ఏదో ముళ్ళపూడి వెంకటరమణ గారు కక్కి గారు అమ్మాయి వ్యాసంలో రాసుకుంటూ ఏదో ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని అని మా అమ్మ నాకు నేర్పిందని చెప్పినట్టుగా డొక్కా సీతమ్మ గారు బ్రతికున్నంత కాలం అన్నదానం చేస్తే ఆఖరణ ఆవిడ శరీరం పతనమైపోయినప్పుడు అమలాపురం దగ్గర అగ్రహారంలో కూర్చుని బ్రాహ్మణులు మాట్లాడుకుంటుంటే ఆకాశంలో కాంతిపుంజం పెడుతోంది. అది చూసినటువంటి విద్వాంసులన్నారు, ఎవరో మహానుభావుడు శరీరం విడిచిపెట్టాడన్నారు. భగవాన్ రమణులు శరీరత్యాగం చేసినప్పుడు కాంతిపుంజ రూపంగా శరీరం ఎలా వెళ్ళిందో, డొక్కా సీతమ్మ గారు శరీరం విడిచిపెట్టినప్పుడు కాంతిపుంజంలా ఆవిడ ఆత్మ ప్రకాశిస్తూ ప్రయాణం చేయడం ఎందరో చూశారు. ఆవిడని తన పట్టాభిషేకానికి రమ్మని లండన్ నుంచి యువరాజు కబురు చేశాడు. అంతటి నిరతాన్నదాతట ఆవిడికి నమస్కరించి పట్టాభిషేకం చేసుకుంటానని. నేను రాను ఆయన సముద్రాలు దాటి నాకెందుకు వచ్చిన ఈ సత్కారాలు, నేను రాను అంటే కలెక్టర్కి ఆర్డర్ వేసి కనీసం ఆవిడ ఫోటో పంపించమంటే ఆవిడ ఫోటో తీయించుకుంటే పెద్ద ఫోటో పంపిస్తే లండన్లో యువరాజు పట్టాభిషేకం చేసుకునేటప్పుడు డొక్కా సీతమ్మ గారి పెద్ద చిత్తరువు పెట్టుకుని భార్యతో కలిసి నమస్కరించి పట్టాభిషేకం చేసుకున్నాడు. పెట్టడం అనే దాని చేత తరించిపోయిన తల్లి డొక్కా సీతమ్మ గారు. అతిథులు వస్తే ఆదరించి రమణ మహర్షి ఆత్మ కనబడినట్టు కనపడింది ఆవిడ వెళ్ళిపోతుంటే. అలా భాగవతంలో రంతిదేవుడు ఆయన వచ్చిన అతిథి కల్లా అన్నం పెట్టాడు. 40 రోజుల పైచిలకు అన్నపానాలు లేకుండా ఉండిపోయాడు. ఆఖరణ ఎవరో తీసుకొచ్చి ఇంత పాయసం మంచినీళ్లు ఇచ్చారు. తిందామనుకున్నప్పుడల్లా అతిథి వచ్చాడు, పెట్టేశాడు. చిట్ట చివరికి మంచినీళ్లు తాగబోతున్నాడు. ఎవరో వచ్చి మంచినీళ్లు కావాలి, ప్రాణం నిలబట్టలేదన్నాడు. అంటే ఉన్నవి మంచినీళ్ళు ఒక్కటే అనలేదు రంతిదేవుడు. అయ్యో ఇంత బాధతో ఉన్నావు, నీకు పెట్టడానికి అన్నం లేదని ఇచ్చాడు. అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి, త్రావుమన్నా రావన్నా ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదల్ క్రందన మాన్పి వారికి సుఖంబులు కల్గుట కంటే ఒండు మేలున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా అని తాను తాగవలసిన మంచినీళ్లు కూడా ఇచ్చేస్తే దేవతలందరూ దర్శనమిచ్చి రంతిదేవుడికి అభ్యున్నతిని కల్పించారు. పెట్టినవాడు పాడైపోడు సుమా, వృద్ధిలోకి వస్తాడు. అతిథిని సత్కరించడం ఈ జాతి గొప్పతనం. ఎప్పుడు ఇంటి తలుపులు మూసేసి ఉండడం, ఇంట్లో వాళ్లే వెళ్ళడం, ఇంట్లో వాళ్ళందరూ తినేయడం, చిట్ట చివర ఒక్క ముద్ద మిగిలిపోతే నలుగురం పంచుకు తినేద్దామా అనడమే తప్ప ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టకుండా బ్రతకడం ఈ జాతి లక్షణం కాదు. తాను తిని ఇంత అన్నం మిగిలితే ఆ అన్నం పట్టుకెళ్ళి బలిభుక్కులకు, కాకులకు, కుక్కలకు కూడా వేసిన జాతి ఈ జాతి. అంత గొప్ప కుటుంబ వైభోగం. అందుకే పోతన గారు అంటారు, కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలం తలపరే కలవం భార్గవ అంటారు. నాది నాది అని చెప్పి ఈ భూమినంతటినీ చూపించి సరిహద్దులు చూపించినటువంటి రాజులు ఎంతమంది పరిపాలించారో ఏరి వారి పేర్లు ఎవరికి జ్ఞాపకం ఉన్నాయి? ఏ మహాత్ముడు దానం చేశాడో ఆ శిబి చక్రవర్తి పేరు జ్ఞాపకం ఉండిపోయింది. అందుకే దానం చేసిన వాడెవరో, అతిథిని పోషించిన వాడెవరో వాడు కీర్తివంతుడవుతాడు, వాడు ఉన్నతిని పొందుతాడు. అందుకే అతిథి అభ్యాగతి కుటుంబమునందు సభ్యులు అన్న మాటకు అర్థం ఏంటంటే ప్రతిరోజు అతిథి సేవ చేయడంలో, అతిథిని పోషించడంలో వెనకంజ వెయ్యవద్దు సుమా. అసలు నిజానికి నీ అభ్యున్నతికి కారణం ఎక్కడున్నది అంటే ఒక్కొక్కనాడు ఇంటికి వచ్చినటువంటి అతిథికి మనం పెట్టినటువంటిది ఏదున్నదో అదే మన అభ్యున్నతికి కారణమవుతుంది. మహాభారతంలో ద్రౌపదీదేవి దగ్గరికి దుర్యోధనుడు దుర్వాసో మహర్షిని భోజనానికి పంపించినప్పుడు కాపాడిందేది కృష్ణ పరమాత్మకి పెట్టినటువంటి 4 మెతుకులు కాదు. కాబట్టి ఏది కాపాడుతుంది అంటే ఒకరికి పెట్టినదేదో అదే మనని కాపాడుతుంది. మనం పెట్టేవి అన్నీ అవతల వారికి తృప్తినివ్వకపోవచ్చు. బంగారం తీసుకొచ్చి ఎంత ఇచ్చినా అది ఆ సమయమునందు తృప్తినివ్వకపోవచ్చు.